వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శాసన మండలిలో ఇటువంటి చర్చ ఒకటి జరుగుతుంది, లేదంటే ఇలాంటి కామెంట్స్ వస్తాయని చెప్పి గతంలో చూసాం. అవి రిపీట్ అవ్వకుండా ఉంటాయనుకుంటే మేబీ అవి కొన్ని రిపీట్ అవుతూ కొన్ని వాస్తవాలని కొన్ని స్టేట్మెంట్లని కాంట్రాడిక్ట్ చేస్తూ వస్తున్నాయి, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఎందుకంటే గతంలో మండలి చైర్మన్ షరీఫ్ గారిని ఉద్దేశించి కొంతమంది నాయకులు అసలు నువ్వు సాయబుకే పుట్టావా, పేరు కూడా చెప్పుకోవచ్చు అనుకోండి, బొత్స సత్యనారాయణ గారే అన్నారు అనేటువంటిది వార్త. అందులో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు అంటే సరే, వాళ్ళ మీద ప్రచారం చేయడానికి ఇదంతా చెప్పారని నాకు అర్థం ఉంది. కానీ ఎవరైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఉన్నారో, గవర్నర్ కోటాలో వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారో, వాళ్ళు కూడా బొత్స సత్యనారాయణ గారి తీరుని, అలాగే మిగతా వాళ్ళ తీరుని కూడా ఎండగట్టారు. ఏంటి బుద్ధి జ్ఞానం లేకుండా ఆ మాటలు అంత పెద్ద ఆయన్ని పట్టుకొని, అందులోనూ చైర్మన్కి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ గుర్తులేదా మీకు అని చెప్పని ఆ రోజు వ్యాఖ్యానం చేశారు. అమరావతి బిల్లులకు సంబంధించినటువంటి చర్చ ఆ మూమెంట్లో. సరే, అది అయిపోయింది, అలాంటివి ఇంకా జరగకూడదు అని చెప్పని అనుకుంటే, మళ్ళీ ఇవాళ అచ్చెన్నాయుడు గారు ఒక మాట అనేశారు చైర్మన్ మోషన్ రాజు గారికి సంబంధించి. అంటే పర్టికులర్గా ఆయనని కాదు కానీ చైర్ని ఉద్దేశిస్తూనే ఈ మాట అన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఏదైతే చేశారో నెయ్యి, దానికి సంబంధించిన చర్చలో మాట్లాడుతూ, అయ్యా మీరు మీ నాయకుడు అందరూ క్రిస్టియన్సే అన్నటువంటి మాటని అప్పుడు మోషన్ రాజు గారు చాలా సీరియస్గా మాట అన్నారు. అచ్చెన్నాయుడు గారు, మీరు ఎవరిని అంటున్నారు, మీకు ఏం అధికారం ఉంది అనడానికి, అసలు నన్ను క్రిస్టియన్ అని మీరు ఎలా అంటారు, నేను హిందూని, అది కూడా డైరెక్ట్గా చెప్పలా. మీరు చెప్పండి అధ్యక్ష, మీరు హిందూ, మీరు క్రిస్టియన్ కాదు అని చెప్పండి, నేను మాట్లాడింది తప్పు అని క్షమాపణ చెప్తానన్నారు. దెన్ మోషన్ రాజు గారు ఎస్ నేను హిందువుని అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారు, అధ్యక్ష మీరు క్రిస్టియన్ కాదు నేను హిందువుని అని చెప్పుకున్నారు, కాబట్టి మీ పట్ల నాకు అలా అనుకున్నాను నేను మీ పేరును చూసి, అందువల్ల నేను మిమ్మల్ని మీకు క్షమాపణ చెబుతున్నాను అని ఆన్ రికార్డ్ ఆయన చెప్పడం జరిగింది. అయితే మరి ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ఇంకొక చర్చ, మోషన్ రాజు గారు నిజంగా ఆయన చెప్పింది నిజమేనా, హిందువేనా అంటే కొన్ని ఫోటోలు ఇవన్నీ కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి. మరి వాటికి సమాధానం ఏం చెప్తారు అంటూ చాలామంది సోషల్ మీడియాలో ఇప్పటికే దానికి సంబంధించిన పోస్టులు పెడుతున్నారు. చైర్మన్ గారు, మన మండలి శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారు క్రిస్టియన్ కాదుట, నిజాలు ఏంటో తెలుసుకుని మాట్లాడాలి కదా అచ్చెన్నాయుడు గారు అంటూ ఆయన ఎద్దవ చేస్తున్నట్టుగా ఉంది. కానీ బట్ ఫొటోస్ చూస్తుంటే మాత్రం రాజ్యాంగం, ఎస్సీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇందులో ప్రాతిపదిక అయ్యేటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయనేదే బయట జరుగుతున్నటువంటి చర్చ. సో టీవీల్లో కూడా దీనికి సంబంధించి చాలా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి, నేను క్రిస్టియన్ కాదు హిందూ నేను మోషన్ రాజు గారు చెప్పినటువంటిది కూడా ఉంది. అట్ ద సేమ్ టైం వారు ఒకానొక చర్చ్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నటువంటిది ఆ ఇమేజ్లు బయటకు వచ్చాయి. ఆ తర్వాత వారి నివాసంలోనో వారి ఆఫీస్లోనో పక్కనే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు, కొట్టి సత్యనారాయణ గారు మొత్తానికి సైడ్ ఫేస్లో ఉన్నారు. వారిది, ఆ పక్కనే జగన్మోహన్ రెడ్డి గారిది, ఆ వెనకాల జగన్మోహన్ రెడ్డి గారిది, ఆ పక్కనే ఆ గుమ్మానికి ఆ అద్దం దగ్గర, ఆ వార్డ్రోబ్ అద్దం దగ్గర మెన్షన్ చేసినటువంటి ఆ వాక్యము ఏదో అంటారు దాన్ని, ఆ వాక్యాన్ని కనుక చూసుకున్నట్లయితే కాస్త బ్లర్గానే ఉంది. యెహోవా ఆశీర్వాదము అని చెప్పి దాని కింద వాళ్ళకి నంబర్ ఉంటుంది కదండి, ఒక్కొక్క నంబర్ ఏదో ఉంటుంది కదా, ఆ నంబర్కి సంబంధించినటువంటి కొటేషన్ని అక్కడ ఫ్రేమ్గా పెట్టుకుని ఉన్నారు. అది కూడా కనిపిస్తూ ఉండింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక ఇమేజ్ కూడా సర్క్యులేట్ అవుతుంది. దానికి సంబంధించి చాలా క్లియర్గా అదే ఆఫీస్లో, మోషన్ రాజు గారికి సంబంధించినటువంటి ఆఫీస్లోనే అక్కడ ఏముంది అనేటువంటిది సేమ్ అదే, యెహోవా ఆశీర్వాదము నీ మీద యుండునుగాక అనేటువంటి దాన్ని పెట్టుకున్నారు. సరే, దీన్ని కూడా చేసి తప్పు అని ఎలా అనగలగాలి, ఎలా అంటాను తప్పని? ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఇన్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి పటాలు, బొమ్మలు, క్షమించాలి బొమ్మలు కాదు విగ్రహాలు అనాలి మనం, మామూలుగా ప్రతిమ అందం, ఆయన పాయింట్లో అస్సలు పొరపాటు కూడా చేయకూడదు మనం. సో వెంకటేశ్వర స్వామి ప్రతిమలు ఇవన్నీ కూడా వారికి గిఫ్ట్లుగా ఇస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి తీసుకెళ్ళి ఏమైనా పెట్టుకుంటారు కదా. సో అలాగే ఈయనకు కూడా సర్వమత సౌభ్రాతృత్వం కోసం ఎవరన్నా అభిమానులు ఇంకెవరన్నా అది ఇచ్చి ఉండొచ్చు, ఆయన అక్కడ పెట్టుకుని ఉండొచ్చు. అలాగే చర్చికి కూడా ఆయన వెళ్ళి ఏంటంటే సకల మానవాళి కోసం ఆయన ప్రార్థన చేసి ఉండొచ్చు. మోషన్ రాజు గారు ఆయన హిందువే ఆయన చెప్పినట్టుగా. బట్ ఈ ఫోటోలు మాత్రమే ఎక్కువగా బయటకు వస్తున్నాయి. అలాగే ఇటీవల వారి కుమారుడి వివాహం కూడా చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మీరు హిందువు అయితే మరి మీ కుమారుడి వివాహాన్ని క్రైస్తవ పద్ధతిలో ఎందుకు చేశారు అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దానికి సమాధానం ఏం చెప్తారో. మళ్ళీ ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ కోసం రిజర్వేషన్ కోసం మాత్రమే హిందువు కింద
రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కోసం హిందూ కింద ఉండి మతం మారి ఇవన్నీ చేస్తున్నారా అన్నటువంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో సంధిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఇలా రాజకీయం చేయడం అనేటువంటి దాన్ని ఏదైనా సరే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నటువంటి అంశం. శాసనమండలి చైర్మన్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి వారిని ఎవరు కూడా అవమానించడానికి కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కానీ అది ఆఖరికి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎటువంటి హక్కు కూడా వాళ్ళకి లేదు అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.